హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? గత వీడియోలో ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవుడు మనలను ఎలా చేశాడు, ఆయన చేతి ద్వారా నిర్మించుకొని ఆయనకు ఇష్టంగా చేసుకున్నాడు. మనిషి ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చలేదు. అది ఒక్కటే మంచిది కాదు అన్నాడు. ఉన్నదంతా మంచిది 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 అని చేసిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు. అది కూడా చేతి ద్వారానే నిర్మించాడు. ఆవిడికి ఆదాము పేరు పెట్టాడు, అవ్వ అని పేరు పెట్టాడు. ఆదాము అవ్వ వారు ఉండడానికి దేవుడు ఒక తోట ఏర్పాటు చేశాడు. ఆ తోటలోనే వారి ఇద్దరు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ తోటలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. దేవుడికి మనం ఇష్టంగా జీవించామనుకోండి, ఆయనకు మెచ్చేలాగా మనం జీవిస్తే అన్నీ మనకు అనుకూలంగా ఉండేలాగా దేవుడు మనకి చూస్తాడు. మనం ఆయనకి ఇష్టంగా జీవిస్తేనే కదా మన కోసం ఆయన చేయగలుగుతాడు. మనం ఆయనకి ఇష్టంగా జీవించలేనప్పుడు, ఆయనకు బాధ కలిగినప్పుడు మనం సంతోషంగా ఎలా చేయగలుగుతాడు? చేయలేడు. చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేడు. మనం ఒక పక్క బాధపడతాము, ఆ బాధను బట్టి ఆయన బాధపడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో మనం ఆనందించేలాగా ఆయన చేయలేడు. కాబట్టి మనము ఆయన సంతోషించేలాగా మనం జీవిస్తాం. దేవుడు ఆదాము అవ్వలకి ఒక తోట ఏర్పాటు చేశాడు. ఆ తోట పేరు ఏదెను అనే తోట. ఆ తోటలోనే వారు జీవిస్తూ దేవుని స్తుతిస్తూ అలాగ సంతోషంగా ఉన్నారు. ఈ తోటలోని ఒక ఫలాన్ని దేవుడు తినవద్దు అని చెప్పాడు. ఇప్పుడు కొంత తల్లిదండ్రులు ఏం చేస్తారు? బయటికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు, కానీ దానికి కారణం చెప్పరు. మన మంచి కోసమే వాళ్ళు అది చెయ్యొద్దు అని చెప్తారు. అలాగే దేవుడు కూడా మీరు ఆ ఫలాన్ని తినవద్దు అని చెప్పారు. చెప్తే సరే తండ్రి అన్నారు, కానీ మాట వినలేదు. మనం కూడా అలాగే చెప్తాం. తల్లిదండ్రులు మన మంచి కోసం కొన్ని చేయవద్దు అని చెప్తారు, కానీ మనం ఏం చేస్తాం? అలాగే అమ్మ, అలాగే డాడీ అంటాం, కానీ మనం చేయాల్సింది మనం చేసేస్తాం. అప్పుడు ఏం జరుగుద్ది? తల్లిదండ్రులకు బాధ కలిగిస్తాం. మనం బాధ కలిగించిన తర్వాత మనం సంతోషించలేము, మనం ఒక స్థాయిలో కూడా ఉండలేము. తల్లిదండ్రులు బాధ పెడితే మనం ఏమీ చేయలేము. అది ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రులను బాధ పెట్టి వాళ్ళని దుఃఖం పరిస్తే వాళ్ళు మన కోసం వాళ్ళు చెమటని రక్తంగా మార్చుకొని మన కోసం ప్రయాసపడతారు. అటువంటి వారిని మనం బాధపడితే మనకి మనం ఒక ఉన్నత స్థాయిలో నిలవగలం. అందుకే ఆలోచించి తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు. అలాగే యేసయ్య మీరు ఈ ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్తే ఒక సర్పం వచ్చి, ఇది నిజమా? ఈ తోటల్లో ఎక్కడైనా ఫలాన్ని కానీ దేనైనా దేవుడు తినవద్దు అని చెప్పాడా అని అడిగింది. అడిగితే అవ్వ ఉంది కదా, అందులో ఒక స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ వచ్చి అవునవును దేవుడు ఈ ఫలాన్ని తినవద్దు అన్నాడు అని చెప్పేసి. ఎందుకని దేవుడు తినవద్దు అన్నాడో మీకు తెలుసా? మీరు అది తింటే మంచి అందంగా మారిపోతారు, మంచి సుందరంగా మారిపోతారు, దేవదూతలు అయిపోతారు అని చెప్తే అవ్వకి మనసులో అనిపించింది, నిజమేనేమో, ఇది తింటే మనం ఒక ఉన్నత స్థాయిలో నిలబడతామేమో, దేవుడు మనల్ని మంచిగా ఉండడం చూడలేక వద్దన్నాడేమో అని మనసులో ప్రేరేపణ కలిగించేసింది. ఆ సర్పం కలిగించిన తర్వాత సరే అని చెప్పి పండు తీసుకొని తినేసాం. తినేగానే ఏం కలిగింది? పాపం కలిగింది. ఎప్పుడైనా సరే ఔదేత చూపించడమే పాపం. ఇప్పుడు యేసయ్యకి ఏం చేసింది? అవ్వ ఔదేత పడ్డాడు, దేవుడు మాట వినలేదు. ఇప్పుడు ఏం చేసింది? ఈ అవ్వ తిని కొన్ని ఫలాన్ని ఆదాముకి ఇచ్చింది. ఆదాము అవ్వ ఇద్దరూ తినేసిన తర్వాత వారి పాపంతో దేవుని మొహం చూడలేకపోయారు. దేవుని మొహాన్ని చూడకుండా ఆకును కప్పుకున్నారంట. ఈలోపు తండ్రి వచ్చాడు. ఆదాము ఎక్కడున్నావు? రోజు వచ్చినట్టు నా దగ్గరికి రావట్లేదేంటి అని చెప్పి అడిగితే, లేదు ప్రభువా, లేదు, మాకు భయంగా ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు నేను తినవద్దు అనే ఫలాన్ని మీరు తిన్నారు కదా, అందుకే మీకు భయం వేస్తుంది అని దేవుడు చెప్పగానే, అవును తండ్రి, నువ్వు తినవద్దన్న ఫలాన్ని మేము తిన్నాము అని చెప్పారు.
చెప్పింది ఎందుకు తిన్నారు, నేను తినవద్దు అన్నాను కదా అని దేవుడు చెప్తే వీళ్ళు ఏం మాట్లాడలేదు. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ అబ్బాయి నాకు ఆ ఫలాన్ని ఇచ్చిందని ఏం చేశారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకున్నారు. అలా సాకులు మనం చెప్పుకోకూడదు. మనం తప్పు చేసామనుకో యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఇలా పలానా తప్పు నేను చేశాను, నన్ను క్షమించాను ప్రభువా, ఇంకెప్పుడు ఆ తప్పు నేను చేయకుండా మీరు నాకు సహాయం చేయండి అని అడిగితే యేసయ్య ఏం చేస్తాడంటే మన తప్పును క్షమిస్తాడు. అదే మనం ఒక ద్వారా తప్పు చేసామని, ఇదిగో ప్రభువా నేను ఈ తప్పు చేయడానికి వీళ్ళే కారణం, వీళ్ళ వల్లే నేను తప్పు చేశాను అని ఒకరి మీద ఒకరు మనం నెట్టుకోకూడదు. నెట్టుకుంటే అప్పుడు యేసయ్య మనం చూసి సంతోషపడరు. వెళ్ళండి మీరు నాకు వద్దు అని యేసయ్య అప్పుడు తృణీకరిస్తాడనమాట. అదే మనం ఆ తప్పుని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే యేసయ్య క్షమిస్తాడు. ఇవి అర్థమైనవి అనుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఒక తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా సరే తప్పు తెలియకుండానే చేసేస్తాం. చేసిన తర్వాత అయ్యో ఈ తప్పు చేసామే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఆ తప్పు చేసినప్పుడు పక్కోడి మీద నెట్టకుండా, ఇప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్ దగ్గర తప్పు చేస్తే మీ ఫ్రెండ్కు సారీ చెప్పి యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు. అదే మీ ఫ్రెండ్ని కొట్టిన మరో సారీ రా నేను ఈ వల్ల నేను కొట్టాను అని కనుక మీరు అన్నారనుకో, అప్పుడు ఫ్రెండ్ క్షమించడు, యేసయ్య క్షమించడు. అదే నిజంగా ఒప్పుకొని నిజాయితీగా ఒప్పుకుంటే యేసయ్య క్షమిస్తాడు, మనకు ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ కలిసి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల మహోన్నత సర్వాధికారి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు చెప్పుకోవడానికి మీరు మాకు సహాయం చేశారయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇవి ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి ప్రభా. నా ఛానల్ని ఎంతమంది అయితే ప్రోత్సహిస్తున్నారో వారి కుటుంబాలన్నీ దీవించండి ప్రభా. కొంతమంది నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్రభా, వారి కుటుంబాన్ని దీవించండి, రక్షించండి ప్రభా. కొంతమంది నా ఛానల్ని నా వీడియోస్కి కామెంట్స్ పెడుతున్నారు ప్రభా, కామెంట్స్ పెట్టినని లైక్ చేసిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఉన్నత స్థాయిలో నిలబెట్టండి ప్రభా. ఈ వీడియోస్ ద్వారా కూడా ఇంకా నీలో బలపొందినట్లుగా కృప చూపి నడిపించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇంకా ప్రత్యేకంగా ప్రభా నా వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వారిని, లైక్ చేసిన వారిని, సబ్స్క్రైబ్ చేసిన వారిని ఇంకా దీవించి ఆశీర్వదించండి, చూసిన వారిని కూడా దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. బై ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. నా వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వారికి, లైక్ చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాయ్.